ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు నా ద్వారా మీతో పంచుకోబోతున్న మాటలేంటంటే, చాలామందికి డౌట్స్ ఏంటంటే, మనం క్రైస్తవులం కదండి, ఎదుటివారి హైందవుల యొక్క వాళ్ళ మతాచారంగా చేసే ఒక ప్రసాదాలు మనం తినొచ్చా, వాళ్ళ ఇంటికి వాళ్ళ పూజలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి మనం ఉండొచ్చా అని చాలా ఒక అపోహలు ఉన్నాయండి. మీరు సొసైటీలో ఉన్నదే హైందవ సమాజాల మధ్యలో, వారి హృదయాన్ని ఎందుకు నొప్పించాలి? ప్రభువు మనకి ఆయన కృప ద్వారా స్వతంత్రం ఇచ్చినప్పుడు, మీరు జీవిస్తున్నది శరీరానుసారంగా కానప్పుడు, మీరు జీవిస్తున్నది ఆత్మానుసారమైనప్పుడు, ఇంకా మీరు శరీరానుసారంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? శరీరానుసారంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని గౌరవించండి. తప్పేముంది? వాళ్ళు ఇస్తే దాన్ని మీరు పరిశుద్ధపరుచుకుని యేసునామంలో తీసుకోండి. యేసు ప్రభు స్వతంత్రులుగా చేశాడు. కానీ బైబిల్లో చాలా ప్లేసుల్లో, ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా తినొద్దని చెప్పాడు. అంటే మన తండ్రికి ఇష్టం లేదు, కానీ ఏమంటున్నాడు? తినాలి అనుకుంటే నా